అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం, జై శ్రీరామ్. నిన్న ఏదైతే మెదక్లో జరిగినటువంటి మత కలహాలు, అదే కొంతమంది కావాలని చెప్పి ఒక పథకం ప్రకారము హిందూ ముస్లింల మధ్య రెచ్చగొట్టి గొడవ చేపించడం జరిగింది. ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన కాదని చెప్పేసి జరిగినటువంటి పరిణామాలను చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక 40 ఆవులు ఒక ప్లేస్లో ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అక్కడ 50 మంది ముస్లిమ్స్ అక్కడ సమావేశమై ఉండడము, అదేవిధంగా ఒక 10-15 మంది అక్కడికి గోరక్ష సభ్యులు కానీ, బీజేవైఎం కానీ, భారతీయ జనతా పార్టీ సభ్యులు కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ మీదకి వీళ్ళు వెళ్ళి గోమాత రక్షణ కోసం వచ్చాము, నిన్ననే కోర్టు నుంచి కూడా జీవో వచ్చింది, ఇట్టి పరిస్థితుల్లో గోవులను సంరక్షించాలి అనే లక్ష్యంతో వీళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు చెప్పేటటువంటి విషయాలను కూడా వాళ్ళు వినకుండా వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఇమీడియట్గా దానికి పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసు వ్యవస్థ కూడా నిర్వీర్యమైంది. ఈరోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ను అదుపు తప్పుతున్నదో ఆ సమయంలో పోలీసులు ప్రేక్షపాత్ర వహించాల్సిన సమయం కాదు అది. వాళ్ళు అన్నీ ముందుండి సమన్వయం చేసి ప్రజలందరినీ రెచ్చగొట్టే విధంగా కాకుండా భావోద్వేగాలకు పోకుండా అరికట్టాల్సినటువంటి పోలీసులు అది జరుగుతున్నటువంటి ప్రతి ఈవెంట్ను కూడా వీళ్ళు ఒక ప్రేక్షక పాత్రలాగా చూడడం వల్ల ఈరోజు అనేక మంది యువత గాయాల పాలయ్యారు. అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ముస్లిం సోదరులు కూడా గాయపడడం జరిగింది. ఒకటే ఇక్కడ మనము తీసుకోవాల్సిన విషయము ఏంటంటే, కోర్టు లా అండ్ ఆర్డర్ ప్రకారము గోరక్షణ చేయాలి, గోవులను వధించకూడదు. బక్రీద్ సందర్భంగా కావాలనంటే గొర్రెలను, మేకలను కోసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో భాగంగానే మన హిందూ బంధువులు హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి గోమాతను కాపాడతామని లక్ష్యంతోనే వెళ్ళారు తప్ప ఎక్కడ కానీ ముస్లింల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా అది జరగలేదు. కాబట్టి ముస్లిం బంధువులు కూడా, ముస్లిం సోదరులు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి వాళ్ళకు విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా తీసుకున్నట్టయితే సాయంకాలం పూట ఏదైతే మనం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గారు కానీ, తనతో వెళ్ళినటువంటి మిత్రులు కానీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక శాంతియుతమైన వాతావరణాన్ని నెలకొల్పడం కోసము పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళి శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ముస్లిం సోదరులు కట్టెలు పట్టుకొని, చాకులు పట్టుకొని వచ్చి మన వివక్షణ రహితంగా రాళ్లతోని, కట్టెలతోని దాడి చేసి ఈరోజు ఒక భయంకరమైన వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది. నవంబర్లో జరిగినప్పుడు, ఎలక్షన్ జరిగినప్పుడు 2 విషయాలు మేము ప్రస్తావించడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి. ఫస్ట్ విషయానికి వస్తే, గత పాలకులు, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పాలకులు దోపిడీ వ్యవస్థతో మెదకును అల్లకల్లోలం చేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి మైనంపల్లి కుటుంబము గతంలో కూడా అరాచకాలు చేసిండ్రు, రౌడీజం చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళని గెలిపించినట్టయితే రౌడీజం ఇక్కడ నెలకొల్పుతుంది, మెదక్ అల్లకల్లోలం అయితే గతంలో చెప్పడం జరిగింది. అదే ఇక్కడ పునరావృతం జరుగుతున్నది. మేము ఎప్పుడైతే ఏదైతే విషయాలను ప్రస్తావించినామో అవి వాస్తవ రూపం దాల్స్తున్నాయని చెప్పి ప్రజలకు తెలియజేయడం జరుగుతున్నది. ఏది ఏమైనప్పటికీ నిన్న జరిగినటువంటి పరిణామము నిజంగా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇలాంటి వాటిని ఎవరు అపేక్షించరు. తప్పకుండా చట్టరీత్యా ఎవరైతే తప్పు చేసిండ్రో వాళ్ళకి చట్టరీత్యా శిక్ష పడేలాగా చూస్తాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము ఒక హిందూ బంధువులుగా మేము కఠినంగా చెప్తున్నాం. గోమాత సంరక్షణకు 100% మేము పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై 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 హింద్. ఈరోజు అరెస్టులు జరుగుతున్నాయి. తర్వాత జడ్జి దగ్గర మా జిల్లా అధ్యక్షులు గారిని, అదేవిధంగా కొంతమంది ముఖ్య కార్యకర్తలని అరెస్టు చేసి తర్వాత మన
జడ్జి దగ్గర ప్రాసిక్యూట్ చేసిన జరుగుతుందని తెలుస్తుంది. ఇంకా వివరాలు తెలియాల్సింది ఉంది. ఇంత వివరాలు తెలిసిన తర్వాత మేము మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్పీ గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు మాకు 3 o'clock అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు మెదక్లో పీస్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. పీస్ కమిటీ మీటింగ్ పోతున్నాం. పీస్ కమిటీ మీటింగ్లో కూడా జరుగుతున్నటువంటి అనార్థాలను, అదేవిధంగా ఎమ్మెల్యే అండదండలతో జరుగుతున్నటువంటి అరాచకాలను ఏ విధంగా ఎదుర్కోవాలా, ఏ విధంగా చట్టరీత్యా మేము ఆన్సర్ చెప్పాలనే గురించి మా రాష్ట్ర కమిటీ కూడా ప్రిపేర్ అయి వస్తుంది. కాబట్టి ముందు విషయాలన్నింటినీ కూడా మీడియాకు తెలియజేస్తామని సందర్భంగా తెలియజేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.